నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు పుంజుకుంటూ ఉన్నాయి. ఎలక్షన్లకు ఇంకా 3.5 సంవత్సరాలు ఉండగా ఇప్పుడే అనేక ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ వలలో చిక్కబోతా ఉందా? వాళ్ళు ఏదైతే పన్నాలు పన్నుతూ ఉన్నారో అందులో కాంగ్రెస్ బలి కాబోతా ఉందా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కల్వ సుజాత అక్క గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అమ్మ. అక్క చెప్పండి, ఈరోజు కల్వకుంట్ల కవిత అమెరికా ప్రయాణం కట్టింది, కేటీఆర్ కూడా కట్టబోతా ఉన్నాడు. అక్కడ ఏమైనా చర్చలు నడవబోతా ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ను ఎట్లా గద్దె దించాలని చెప్పేసి ఒక కోణం మాట్లాడుతూ ఉంది. ఏం చెప్పాలి? గద్దె దించారు, కుర్చీ దించారు, ఇవన్నీ ముచ్చట్లు, పనికి మాలిన ముచ్చట్లు. వాళ్ళని మాటలు తక్కువ ఆడితే బాగుంటుంది అనుకుంటా. మీకు 62 సీట్లు ఇస్తే 5 సంవత్సరాలు, 2014లో 62 సీట్లు ఇస్తే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ ఒక్క రోజు కూడా మిమ్మల్ని దించేస్తాము, మీకు ప్రభుత్వం ఇచ్చినా ప్రజలు ఇచ్చినా కూడా ఆశీర్వాదము, మేము దించేస్తాము, 30 మంది ఎమ్మెల్యేలని మాదికు మలుపుకొని కొనుక్కునే బేరాలు పెడతాము అని మీలాగా మాట్లాడినటువంటి దాఖలాలు ఏనాడు కూడా లేవు. 2014లో మేము 22 మందిని గెలిచి 24 మంది మేము గెలిచినాం. అవతల టీడీపీ మేము కలిస్తే మీ ప్రభుత్వాన్ని చీల్చేయడానికి దగ్గరలో ఉండే. కానీ ఏనాడు కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, మేము ప్రతిపక్షంలో ఉన్నామన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఆ మాట ఏనాడు కూడా మాట్లాడలే. అభివృద్ధి కోసం కేసీఆర్ చేస్తున్న తప్పుడు విధానాల కోసం ప్రశ్నించినాం, కానీ ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని పడేస్తాము అనే మాట. ఎందుకంటే రాజ్యాంగాన్ని మనమే పాటించకపోతే సామాన్యులు ఎవరు పాటిస్తారు? దీన్ని రాజ్యాంగము మా హయాంలో తయారైంది, దానికి గౌరవం ఉన్నది, దానికి విలువలు ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజాప్రతినిధులుగా నిలబడి ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళు ఆ ప్రభుత్వంలో పనిచేయాలి. కానీ లెక్క లేనోళ్ళు, పనికి లేనోళ్ళు, సంస్కారం లేనోళ్ళు, రాజ్యాంగాన్ని మార్చేస్తామనేటోళ్ళు, రాజ్యాంగం విలువ లేనోళ్ళు అందరూ ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపలనే పిచ్చికూతలు కూర్చున్నారు. 3 నెలల్లో మీ ప్రభుత్వం పడిపోతుంది అన్నారు, 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తాము అన్నారు. అంటే ఆశకు అంతులేదు, ఆత్మకు సుఖం లేదు అని అత్యాశకు పోయి మేము ప్రభుత్వంలోకి వస్తాము అన్నారు. ఆ వస్తామన్న తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ విడిచిపెట్టిపోయిన తర్వాత ఆ గొంతులు మాయమైనాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని చీల్చేయాలి, మేము ప్రభుత్వంలోకి రావాలని మళ్ళీ 6 సంవత్సరం తర్వాత మీకు వచ్చినటువంటి వక్ర బుద్ధి ఈరోజు మీడియా ఛానల్లో ఇంకెవరైనా మాట్లాడుకుంటుంటే నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో ఏర్పడిన కుంపట్లను సరిగా చేసుకోమను. అందరేమంటున్నారంటే వాళ్ళ ఇంట్లో 4 కుంపట్లు అయినాయి. కేసీఆర్ కుంపటి ఒకటైతే, కేటీఆర్ కుంపటి ఒకటి, కవిత కుంపటి ఒకటి, హరీష్ రావు కుంపటి ఒకటి, 4 వాళ్ళు నలుగురు 4 కుంపట్లు పెట్టుకొని కూర్చున్నారు. ఆ కుంపట్లని బయటపడనీయకుండా కాంగ్రెస్ని తిట్టే ప్రయత్నము, ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, తిట్ల రూపంలో మాట్లాడడం, ఏదొస్తే అది మాట్లాడడం, నోటికి చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మేము అన్నీ చూస్తూ ఉన్నాం. సమయం దానికి ఆన్సర్ చెప్తుంది. మేము ప్రజాపాలనలో ఉన్నాం, ప్రజలకు పనిచేసే, ప్రజలకు సేవలు అందించడానికి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలకు పనిచేయడం కోసమే ఈరోజు అన్ని పథకాలని ఒక్కొక్కటి అమలు పరుస్తున్నాం. మీరు తెలంగాణను అప్పుల పాలు చేసి ముంచేసి అసలు ప్రభుత్వం నడుస్తుందా లేదా, ₹1 ఆర్థిక శాఖలో ₹1 కూడా లేకుండా మైనస్లోకి వెళ్ళిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము చేస్తాం. మాకు ఈ సోయి ఉంది, మాకు ఈ బాధ్యత ఉన్నది, మాకు ప్రజల పట్ల ప్రేమ ఉన్నది, మేము పేద ప్రజల అండంగా నిలబడాలనుకుంటున్నాం, ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టాలనుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలకి మా నెత్తిలో చెవులో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము దాని మీద కన్నా ఎక్కువ ఫోకస్ మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నాం. మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్గం 14 నుంచి 16 గంటలు కష్టపడుతున్నారు. దాంతో మేము ఉక్కిరిబిక్కిరై ఆ పనులలో బిజీగా ఉన్నాం. మీరెవరో చెత్త వెధవలన్నీ అమెరికాకు పోతే మాకెందుకు? వాళ్ళు మా పార్టీని విడగొట్టడం కోసం కాదు. రేపొద్దున కోర్టు కేసులన్నీ, రేపొద్దున వీళ్ళు చేసిన బండారాలన్నీ బయటపడితే అరెస్ట్ అయిపోయి లోపల ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ డబ్బంతా మరి బినామీల పేర్ల మీద చాలా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దాచుకున్న పైసా ఉన్నది. దానికి వడ్డీలు లెక్క తెలుసుకోనికో, విదేశాలలో పెట్టుబడులు ఉన్న డబ్బుల్ని అన్నతమ్ముళ్ళు మరి నేనంతా నువ్వెంత అని పంచుకునే కార్యక్రమానికో దానికో పోతుంటారు. కానీ ఇదంతా బయటకి ఇచ్చేటటువంటి ప్రచారం వేరు, వాళ్ళు చేసేటటువంటి ప్రచారం రేపో మాపో ఏదన్నా చేసినటువంటి తప్పిదాల వల్ల, వీళ్ళు చేసినటువంటి ఘోరాల వల్ల ఏదన్నా వాళ్ళని నేరం నిరూపితమైతే
లోపలికి పోతారు. అంత లోపల మా ఇల్లుని మేము దీపం ఉన్నప్పుడు ఇల్లు సగబెట్టుకోవాలి అని ముందు పోయి ఆడ సగబెట్టుకోవడానికి పోతున్నారు. ఓకే, ఇక్కడ ఇంట్లో కుంపటి విషయానికి వస్తే హరీష్ రావు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉన్నాడు, కేటీఆర్ ఆధ్వర్యంలో పని చేస్తా అని చెప్పి నేను పని చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మా లోపల ఎట్లాంటి గొడవలు లేవు, మేము సిద్ధంగా అంటే ఇప్పుడు వాళ్ళ మామకు ఎసరు పెట్టినట్టే కదా కేటీఆర్కి అధ్యక్ష పదవి అంటే మీ మామ వద్దు అన్నట్టే కదా. అయితే ఈ కేసీఆర్ సంజాయించిండు పిలుచుకొని రెండు వాళ్ళ పని చేయరా బాబు కేటీఆర్ చెప్పిండో కేసీఆర్ ఎవరో ఒకళ్ళు చెప్పింటారు నీకు మొన్న వరంగల్ సభలో నీకు ప్రియారిటీ దొరకలేదని నువ్వు అలిగినవని బయట ఇంకో కుంపటి పెడుతున్నావు అని బయట సమాచారం వస్తున్నది. ఆ సమాచారాన్ని కవర్ చేయాలంటే కేటీఆర్ నీ అధ్యక్ష పదవి ఇస్తే కేటీఆర్ అధ్యక్షతన మేమందరం కూడా పనిచేస్తాము అని ఒక స్టేట్మెంట్ ఆయనదైనా ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇస్తుండే. ఇప్పుడు ఎందుకో సడన్గా పబ్లిక్ లొలి చేసినాక ఇస్తున్నాడు కాబట్టి దాని మీద వేరే ఆలోచనలు ఉండొచ్చు, వేరే కథ ఉండొచ్చు, లోపల జరుగుతున్నటువంటి రకరకాల వాళ్ళ పోరు కొట్లాట ఉండొచ్చు. దానికి అంతర్గత పోరుకి మాకు ఏ సంబంధం అవసరం కూడా లేదు. ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి నేను చెప్తున్నా విను, మాకు వాళ్ళ పోరుతో సంబంధం లేదు. వాళ్ళు ప్రజలకు చేసినటువంటి మోసాన్ని, వాళ్ళ అన్యాయాన్ని, వాళ్ళ దుర్మార్గాన్ని, వాళ్ళ దోపిడీని మేము ఎప్పటికప్పుడు బయటికి తీయాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఏ బొక్కలో దాచుకున్నా కూడా చివరికి పట్టుకొని వచ్చేది బరాబర్ పక్కా ఉంటుంది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఏం చేసినా వాళ్ళు చేసినటువంటి పాపాలకు వాళ్ళు ఒకరోజు అనుభవించాల్సిందే అనుభవిస్తారు. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతా ఉందని చెప్పేసి కూడా సమాచారం. నేను ఇందాక అదే ఒకవేళ ఒక మహిళగా నూతన పార్టీ ఇంకో మహిళ పెడితే ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? నేనేమంటున్నా కొత్త పార్టీ ఎవరైనా పెట్టవచ్చు, కల్వ సుజాత కూడా పెట్టవచ్చు. దాందే ఉంది పోయి రిజిస్ట్రేషన్ 7 మందితో పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక ఆర్గనైజేషన్లో మేము 35 ఏళ్ళ నుంచి మేము ఎన్జిఓస్గా పనిచేస్తున్నాం. అట్లా ఒక రిజిస్ట్రేషన్ ఒక సంస్థకు చేయొచ్చు, ఒక పార్టీకి చేయొచ్చు. దేని విధి విధానాలు దానికి ఉంటే చేయమని వద్దన్నది లేదు. కానీ ఏ రకంగా పార్టీ పెడుతుంది, మహిళలకు ఏమి మెసేజ్ ఇస్తుంది? మేము పార్టీ పెట్టి మహిళల్ని అందరినీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి. అదానీ అంబానీ కాదు, మా తెలంగాణ మహిళలు కూడా కోటీశ్వరులుగా ఉన్నారు మా ప్రభుత్వంలో అని మేము నిరూపించే ప్రయత్నం చేస్తున్నాం. కవిత పార్టీ పెట్టి లిక్కర్ వ్యాపారం చేపిస్తుందా, లేకపోతే లిక్కర్ దందా చేపిస్తుందా, లేకపోతే ఇంకేమైనా మహిళలకు ఏమైనా 33% రిజర్వేషన్ ఇప్పిస్తుందా? ఆమె చెప్పాల్సినటువంటి బాధ్యత ఆమెకున్నది. లేదా ఆమెది ఒక ఆర్గనైజేషన్ ఉండే కదా, ఏంది అదేముండే జాగృతి ఆర్గనైజేషన్ ఒకటి మెయింటైన్ చేస్తుండే. ఆ మెయింటైన్ చేసి తెలంగాణ డబ్బునంతా ప్రజాధనాన్నంతా దోపిడీ చేసి ఆర్గనైజేషన్ ద్వారా మింగేసిన డబ్బులు బయటికి తీసి మా మహిళలకు ఎవరికైనా పంచుతానంటే మాకు కూడా సంతోషమే. ఎంటర్ప్రీనర్గా మారుస్తాము అని అంటే సంతోషమే. రాజకీయ నాయకురాల్లాగా చేస్తామంటే సంతోషమే. కానీ ఆ డబ్బు తీస్తే బాగుంటుంది, ప్రజల కన్నా చెందితే బాగుంటుంది. ఒక పార్టీ పెట్టాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కవిత గతంలో చెప్పింది బ్యూటీ పార్లర్ని నడుపుతుంటే నేను సొంత ఇది కాదు, అద్దె భవనంలో నడుపుతుంటే ఇల్లు కూడా సొంత ఇల్లు లేదని చెప్పినటువంటి విషయం మనం గుర్తించాలి. ఒక పార్టీ పెట్టాలంటే కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. 100 కోట్ల రూపాయలు ఎన్నికల్లో పోటీ చేయాలి అని అంటే, వ్యవస్థను నడిపియాలని అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్టాబ్లిష్ పార్టీలు వేరు, కొత్త పార్టీ వేరు. ఆల్రెడీ వాళ్ళ నాయన చేసినటువంటి దోపిడీ ఆల్రెడీ ఉన్నది. మరి లేకపోతే ఆమె చేసినటువంటి దోపిడీనా, వెనకాల ప్రజాధనమా, లేకపోతే దాచిపెట్టిన ధనమా, లేకపోతే హరీష్ రావు ఈమెకి ఏమన్నా పక్క నుంచి ఇస్తున్నాడా, ఇంకెవరన్నా స్పాన్సర్ చేస్తున్నారా, ఏ విధమైనటువంటి లిక్కర్ వ్యాపారంలో కళ్ళు వ్యాపారంలో సంపాదించిన పైసలు ఏమన్నా ఉన్నాయా? ఆ డబ్బుతోనే తెలంగాణలో జాగృతిలో దోపిడీ చేసినటువంటి డబ్బు ఏమన్నా ఉన్నదా? 100 కోట్ల రూపాయలు చీరలు, నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వకుండా 50 రూపాయలు 30 రూపాయల చీరలు ఇచ్చి 500 రూపాయలు 1000 రూపాయలు కోట్ చేసినటువంటి మీరు ఆ 100 కోట్ల రూపాయలు మీ జాగృతి ఆర్గనైజేషన్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు పార్టీ పెడతా అంటారు. పార్టీ పెడితే సంతోషమే. ఆ పైసలన్నీ అట్లీస్ట్ తిరిగి మా ప్రజలకే చెందాలి. మా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు దోపిడీ చేశారు, 4 మాత్రమే బాగుపడ్డారు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది అన్యాయం అయిపోయారు. ఆ 4 కోట్ల మందికి పంచుతాము అని అంటే మేము రెడీగానే ఉంటాం. నేనేమంటున్నా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా ఏదో ఒక రూపంలో గుంజాలి. ఆమెతో పార్టీలు ఎందుకు సార్? మా తెలంగాణ ప్రజలకి ఆ పైసలు వాపసు వస్తాయంటే మాకు కూడా సంతోషం. ఏదో ఒక రూపంలో టెంట్లు వేసేటోనికైనా, లేకపోతే మైకులు పెట్టేటోనికైనా, ఎలక్ట్రిసిటీకైనా, లేకపోతే పబ్లిక్ మొబిలైజేషన్ కోసం అన్నా దేనికో ఒకదానికి వాళ్ళు దోచుకున్న పైసలు ఖర్చు పెడతారు. తిరిగి మా జనాల్లోకి ఆ పైసలు వస్తాయి అని అంటే మేము రెడీగా ఉన్నాం. ఎవరు పార్టీ పెడితే ఎవరు ప్రజాస్వామ్యం ఇది. వాళ్ళ నాయన రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు, కానీ అదే రాజ్యాంగంలో నువ్వు కొత్త పార్టీ పెడతా అనంటే దీనికి మేము ఎవరం వ్యతిరేకులుగా పెట్టు, కానీ ప్రజలకు ఒక సందేశం ఇయ్యు. నేనేం చేయబోతున్నా. తెలంగాణ ఇన్నేళ్ళు అయితే ఉంది,
భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ ఇంకా రావాల్సి ఉంది, మర్చిపోయినట్టు ఆ దిశగా అడుగులు వేస్తా అంటావు. మర్చిపోయినట్టుంది. వాళ్ళ నాయనకు అడగాల్సినది కాంగ్రెస్ పార్టీని అడుగుతుంది. మేము ఇచ్చినప్పుడు బాగుండే తెలంగాణ, కానీ వాళ్ళ నాయన హయాంలో సర్వనాశనం అయింది. అయ్యా నేను నీకు అడగలేకపోతున్నా కాబట్టి ఇండైరెక్ట్గా నేను కొత్త పార్టీ పెడుతున్నా, నీతో నాకేం పనిలేదు కాబట్టి ఈ ప్రశ్నలు నీకే, అది నీకు తెలుసు నీకే అని, కానీ ప్రజలకు తెలియదు కాంగ్రెస్ని తిడుతున్నా అనుకుంటారు. కానీ కాదు, మా అయ్యని తిడుతున్నాను నువ్వు గుర్తుంచుకో. భౌగోళిక తెలంగాణ కానీ సామాజిక తెలంగాణగా మార్చలేనటువంటి నువ్వు బీసీ రిజర్వేషన్ తీసుకురాకపోతేవి, ఎస్టీ వర్గీకరణ చేయకపోతే, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే, పేదోనికి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతేవి, దళిత బంధు ఇవ్వకపోతేవి, అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని ముంచేసినవి నువ్వు. కనీసం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించకపోతేవి, తెలంగాణ ఉద్యమకారుల బదులు 500 ఉద్యోగం ఇస్తే నువ్వు నమ్మిన రసమయ బాలకృష్ణ 350 మంది కళాకారులను మోసం చేసి బయట నుంచి ఎవరినో కళాకారులుగా అన్నటువంటి వాళ్ళను ఉద్యోగాలు ఇప్పించండి. ఇలాంటివి ఎన్నో వందల వేల తప్పుల తడకలు ఉన్నాయి. ఇలాంటివి మేము చాలా చెప్పగలుగుతాం. ఆ రోజు ధర్నాలు చేసి కాలకు గజ్జగట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారులు అందరు పక్కకు పోయిరి, కళాకారులంతా పక్కకు పోయిరి, తెలంగాణలో పెన్ డౌన్ అని వ్యాపారాలకు ఉద్యోగాలకి పెన్ డౌన్ చేసిరి. మహిళలందరూ నడుముకి కొంగు బిగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనిరి. అన్ని వర్గాల ప్రజలందరూ, వ్యాపారస్తులే కానీ ఉద్యోగస్తులే కానీ ప్రతి ఒక్కళ్ళ వాటా అందులో ఉంది తెలంగాణ రాని. కానీ 4 కోట్ల మంది ప్రజలను నమ్మించి మోసం చేసి కేవలం 4 మాత్రమే తెలంగాణలో లబ్ధి పొంది తెలంగాణని సర్వనాశనం చేసి, తెలంగాణని అవినీతి పాలు చేసి, తెలంగాణని కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి, తెలంగాణని అప్పుల పాలు చేసి, ఆర్థికంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంటే 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఈరోజు 8,20,000 కోట్లు అప్పుల పాలు చేసి తెలంగాణని సర్వనాశనం చేసి, మళ్ళీ తండ్రి తర్వాత కొడుకు తర్వాత బిడ్డ అని తెలంగాణను దోచుకోవడానికి వస్తే తెలంగాణ ప్రజలు అవివేకులు కాదు, అమాయకులు అయిండొచ్చు కానీ అవివేకులు కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పోరాట గడ్డ తెలంగాణలో. అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలకు, ఎప్పుడేం సమాధానం చెప్పాలో వాళ్ళు చెప్తారు. ఇంతకు మించి నేను ఎంత చెప్పినా కవిత గురించి నాకన్నా ఎక్కువ ప్రజలకు తెలుసు, అందరు ఉద్యమంలో ఉన్న వాళ్ళు తెలుసు, తెలంగాణలో కష్టపడ్డ వాళ్ళకి అందరికీ తెలుసు. ఇది మామూలు గడ్డ కాదు, పోరాటాల గడ్డ. అవినీతికి ఎంత సమయం ఇవ్వాలో అంత ఇస్తారు, ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తారు. మీకు ఇంటికి పంపించారు, మళ్ళీ ఇంటికి పంపించి నీ బిడ్డను అలాగో, నీ కొడుకును అలాగో, నీ అల్లుని అలాగ కాదు, అందరిని ఒకటేసారి కట్టగట్టి కాళేశ్వరం నీళ్ళల్లో పడేసిండ్రు. టీఆర్ఎస్ ఖతమైపోయింది. బీఆర్ఎస్ తీసుకుపోయి కాళేశ్వరంలో కాళేశ్వరంలో పడేసిండు. మళ్ళా కొత్త పార్టీ ఏం పెట్టినా తెలంగాణలో ఉనికిపోయింది. కథమైన మీ చరిత్ర మీ నాయన ఉసిగొల్పి, నేనైతే కథమైన బిడ్డ, నువ్వు ఒక పార్టీ పెట్టు, మహిళా సెంటిమెంటో, జైలుకు పోయి వచ్చిన సెంటిమెంటో, ఏదన్నా నేనేదన్నా నేను చేయలేదు అన్నదాన్ని నువ్వు చేసి చూపిస్తా అని చెప్పు తల్లి. అలా చెప్తే తెలంగాణ ప్రజల్ని ఈజీగా నమ్మించి మోసం చేయొచ్చు. నాకు తెలిసినటువంటి విద్యనే కదా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం. నువ్వు బయటికి రా, మళ్ళీ నువ్వు మోసం చేయి అని తెలంగాణ పిల్లల్ని, తెలంగాణ బిడ్డల్ని మోసం చేయడానికి కవిత వస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నువ్వు పార్టీ పెట్టి వద్దన్నది లేదు. కానీ తెలంగాణ ప్రజలు నిన్ను తిరస్కరిస్తారు అనేది పూర్తి స్థాయిలో అందరికి ఉన్నటువంటి ఆలోచన, నమ్మకము, తెలిసినటువంటి విషయం. ఎందుకంటే తండ్రి అలాగ బిడ్డ అలాగ కాదు, అందరు కలిసి దోచుకును. ఈమె బుర్జు ఖలీఫాలు ఇల్లు కొంటుంది, బంజారాహిల్స్లో 200 కోట్లు పెట్టి ఇల్లు కడుతుంది. బ్యూటీ పార్లర్ నుంచి పార్టీ పెట్టే స్థాయికి ఏ విధంగా ఎదిగిందో తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. ఓకే అక్క, మహిళలకు కవిత ఏం చేస్తుంది అని చెప్పేసి అడిగారు కదా, కాంగ్రెస్ ఏం చేస్తుందంటే నీకు తెలియదా? తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా తెలంగాణలో కాదు భారతదేశంలోనే మహిళకి ఉన్నతమైన స్థానం గుర్తించాలి అని ఏ రాజకీయ పార్టీలు కూడా గతంలో ఊహించలేదు. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్ ఎవరు కూడా ఇంత ఇదిగా మహిళల్ని ముందుకు తీసుకురావాలి, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలి, రేపు పొద్దున్న ఎన్నికల్లో మీరే మా ఓటర్లుగా అని రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా నిన్న చెప్పినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు పేద గొప్ప అని కాదు, మహిళలకు కూడా స్వాధికారత పెంచాలి. అలాగే మహిళలు వాళ్ళ స్వయం ఉపాధి కలగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో, ఇప్పుడున్నటువంటి 2025లో అందరూ బయటకు వస్తున్నారు. మహిళలు కూడా చాలా ఉన్నత విద్యను అభ్యసించారు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు, కుటుంబ పోషణ భారమైన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మధ్యతరగతి, చిన్న తరగతి మహిళలు భర్త మీదనే కేవలమో లేకపోతే తండ్రి మీదనో ఆధారపడడం కాకుండా స్వయం ఉపాధి సంస్థల్ని ఇస్తూ, వాళ్ళకి వడ్డీ లేని రుణాలను ఇస్తూ ఈరోజు 1 కోటి మంది మహిళలు కేవలం భారతదేశంలో అదానీ అంబానీలే కాదు, మా తెలంగాణ ఆడపడుచులు కూడా కోటీశ్వర్లు అని చూపియాలని రేవంత్ అన్న పదే చెప్తున్నాడు. మీ రేవంత్ అన్న అని
మహిళలకు అందరికీ చెప్తున్నాడు. కాబట్టి మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ అన్న మహిళలకు ఎన్నో చెప్పలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఎన్నో గిఫ్టులు ఇచ్చిండు మాకు. అంటే గిఫ్టులు మీన్స్ ఇలా అన్నీ కూడా బస్సులు మహిళలకే ఇచ్చి ఆ బస్సుల్ని మళ్ళీ ఆర్టీసీనే అదే బస్సుని మళ్ళీ ప్రభుత్వానికి అద్దెకిచ్చి బస్సు ఓనర్ కావాలి. ఎన్నడూ కూడా కనీసం కండక్టర్ అయితే కూడా కనీసం సొసైటీ వాళ్ళని గౌరవించలేదు. ఈరోజు బస్సులకు ఓనర్ అవుతున్నటువంటి మహిళలు. అంతేకాకుండా 1000 మెగావాట్లు ఈరోజే రేవంత్ అన్న అచ్చంపేటలో ఇనాగ్రేషన్ నాగర్ కర్నూలు పార్లమెంటు స్థాయిలో ఈరోజు కార్యక్రమం జరిగితే అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పిన 1 కోటి మంది మహిళల్ని అదాని అంబానీలే కాదు మా తెలంగాణ మహిళలు కూడా కోటీశ్వరులు కాగలుగుతారని వాళ్ళకి ఇస్తున్నటువంటి లబ్ధిలే కానీ వాళ్ళని ఈరోజు మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవమే చూసుకోండి. ఏదైనా సరే 1000 మెగావాట్లు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి 1000 మెగావాట్ల శక్తిని కూడా ఈరోజు మహిళలకు పంచబోతున్నాడు అని అంటే ఈరోజు మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం. ఒక్కసారి తెలంగాణలో కేసీఆర్ కేవలం కహానీల మనిషి, కాంగ్రెస్ మాత్రం చెప్పింది కన్నా ఎక్కువగా మేము ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు ఇవన్నీ చేస్తామని. కానీ ఈరోజు మహిళలకు పెట్టంది కూడా మేము చేసి చూపిస్తున్నాం. మహిళలు ఒక ఇంట్లో ఒక ఇంటిని మహిళ ఏ విధంగా చక్కబెట్టి కుటుంబాన్ని ఎట్లా సరిదిద్దగలుగుతుందో, సొసైటీకి కూడా మహిళ చేతిలో పెడితే ఏ విధంగా తీర్చిదిద్దుతుందో అనేది, అంటే పొదుపుతో చేసేటటువంటి మహిళ సమాజాన్ని కూడా అదే విధంగా పొదుపుతో చూస్తుంది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి కూడా మా మహిళ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా భాగస్వామ్యం మహిళలం కదా. మేము ఈ ప్రభుత్వంలో ఉండడం కూడా మా అదృష్టంగానే, ఈ పార్టీలో ఉండడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఆనాటి ఇందిరమ్మ ప్రపంచ దేశాలే కొనియాడేటట్టు ఉక్కు మహిళగా నిలబడింది. అదే పార్టీలో ఈరోజు రేవంత్ అన్న మహిళలకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నాడు అంటే దిస్ బికాస్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ అండ్ రేవంత్ అన్న అండ్ టీమ్. సో ఇదొక్కటే కాదు, రాబోయే కాలంలో ఎన్నో ఉపాధి పథకాలని మహిళలకు అందించి వడ్డీ లేని రుణాలనిచ్చి ఎన్నో సహకారాలను అందించబోతుంది మా ప్రభుత్వము. కాబట్టి మహిళలకి వీళ్ళలాగా చెప్పింది కాదు, నేను మహిళా నాయకురాలుగా ముంగల్కి వచ్చి మహిళలకి ఏమో చేస్తాను కాదు. ఈరోజు మీరు ఏది చెయ్యలేని చాతగాంది ఉన్నదో అదంతా మేము చేసి చూపించినాం. బీసీ రిజర్వేషన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. మా ప్రభుత్వం ఏర్పడంగానే క్యాబినెట్లో పెట్టి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకున్నటువంటి మా చరిత్ర. అలాగే ఎస్సీ వర్గీకరణ గురించే కానివ్వండి, సన్న బియ్యమే కానివ్వండి, ఉచిత బస్సే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చెప్పిన మాట చెప్పినట్టు, కాస్త ఆలస్యమైండొచ్చు, ఇచ్చిన మాట మీద నిలబడి అంతకు మించి చేయాలనే ఆలోచన మా ముఖ్యమంత్రికి, మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఉంది. ఎలాంటి సందేహం లేదు. మాకు ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. మీరు ఎన్ని గోకినా, ఎన్ని గీకినా, ఎన్ని లొల్లి చేసినా, ఎంత గీ పెట్టినా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ఎక్కడికి పోదు. ఈ 3.5 కాదు, రాబోయే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్కి ఇక్కడ పట్టం కట్టి ప్రజలు ఆదరిస్తారు. ఎన్నడూ కూడా ఎవరు ఊహించనంత విధంగా తెలంగాణలో వరి పండింది. 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని ప్రభుత్వం కొన్నది. ఈరోజు రికార్డు బ్రేక్ చేసింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో పండనంత పంట తెలంగాణలో వరి పండింది. అదేవిధంగా కొనుగోలు కూడా గత ప్రభుత్వానికి డబుల్ కన్నా ఎక్కువగా మేము ఈరోజు వరిని కొంటున్నాము రెండోసారి. సో వాళ్ళకి బోనస్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, ఆరోగ్యశ్రీ పెట్టినాం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500కే సిలిండర్లు ఇచ్చినాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టినాం, స్పోర్ట్స్ అథారిటీ ఇది తీసుకొని వస్తున్నాం, అన్నీ చేస్తున్నాము. ఇచ్చిన మాట 2-3 ఇంకా నెరవేరలేదు. అవి కూడా తప్పకుండా సమయము కాస్త ఆర్థిక వెసులుబాటు రాగానే నెరవేరుస్తాం, ఎలాంటి సందేహం లేదు. ఓకే అక్క, ఫైనల్గా అందాల భామల పోటీలు పెట్టారు తెలంగాణలో. అవి ఏమటికి దేనికి సంకేతం? అవన్నీ మేమేం పెట్టలేదు. అది ట్రెడిషన్గా ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి ఆ పోటీ కార్యక్రమాలు. దాంట్లో భాగంగా గతంలో కేటీఆర్ అన్నట్టే ఆ వెధవకి తెలివి లేదు, దద్దమ్మ మెదడులో ఉండాల్సిన బుర్రలో ఉండాల్సినటువంటి మెదడు మోకాళ్ళల్లో ఉంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆ సొగ్గానికి తెలియదు. గతంలో మా ప్రభుత్వం ఏర్పడక ముందు 2 సంవత్సరాల నుంచి మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఇక్కడ చెయ్యాలని పదే ఆయన ప్రయత్నం చేసిండు. కానీ కుదరలేదు. మా ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నో మా ప్రభుత్వానికి ఈరోజు పెట్టుబడులు కూడా 2.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి వచ్చినాయి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి హయాంలో 400 ఎకరాలను కూడా
ప్రైవేట్ వ్యక్తి చేతిలో నుంచి ప్రభుత్వం ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగిందంటే క్రెడిట్, దిస్ ఈజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు రేవంత్ అన్న. అండ్ ఈరోజు నువ్వు అన్నట్ల అందాల పోటీల గురించి మాట్లాడితే నీలాగా కార్ రేసింగ్ పెట్టి అందులో 55 కోట్లు అప్పడంగా మింగేసే కార్యక్రమం కాంగ్రెస్ చేయలేదు. ₹1 ఖర్చు పెడితే దాని నుంచి 10 రూపాయలు లాభం రావాలి, దానికి అభివృద్ధి జరగాలి, ప్రమోషన్ కావాలి అని ప్రయత్నం చేసేదే కాంగ్రెస్. కానీ ఇదేదో దీని పేరు మీద సంపాదించుకోవాలి, దీని పేరు మీద బంగ్లాలు కట్టాలనే ఆలోచన ఎవరికీ లేదు. ఒకసారి గుర్తు చేసుకో, రామప్ప దేవాలయాన్ని విజిట్ చేసిండ్రు ఇదే బృందం. అలాగే పోచంపల్లి చీరల్ని, రంగావోణిల్ని వాళ్ళు నేసినటువంటి దుస్తుల్ని ధరించి ఈరోజు ప్రపంచానికి చూపించిండ్రు మన చేనేత కార్మికుల కష్టాన్ని, వాళ్ళు నేసినటువంటి బట్టలని ప్రపంచంలో చూసింది. ఈరోజు చార్మినార్ దగ్గర గాజులే కానివ్వండి, ముత్యాలే కానివ్వండి, వరంగల్లో రామప్ప గుడే కానీ, భద్రకాళి దేవాలయమే కానీ, యాదగిరి గుట్ట కానివ్వండి, ఈరోజు మహబూబ్ నగర్లో పిల్లల మర్రే కానీ, హైదరాబాద్లో సెక్రటేరియటే కానీ, చార్మినార్, వివిధ చౌమాలా ప్యాలెసే మన హిస్టారికల్ అండ్ మన రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచినటువంటి అన్ని చోటకి వాళ్ళని హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేయించి. కానీ అప్పులున్న రాష్ట్రంలో ఇవన్నీ ఎందుకు? ₹1,00,000 పెట్టి ప్లేట్ ఒకటి ఇప్పిస్తా ఉన్నారు, దేనికోసం ఇవన్నీ? వాళ్ళ ఆ వెధవలకు, పిచ్చి వెధవలకి నేను అడుగుతున్నా, ₹1,00,000 అంట. నేనున్నా అన్ని ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవుతున్నా, నేనున్నా. ₹1,00,000 ఓన్లీ అధికారులు మాత్రమే వీళ్ళతో ఉంటున్నారు. ఎందుకంటే నాన్ పొలిటికల్ కార్యక్రమం జరగాలి ఇది. కాబట్టి కేవలం మనం ఈరోజు ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రమోషన్ కోసం, మన టూరిజం ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. 72వసారి జరుగుతున్నటువంటి ఈ పోటీ భారతదేశంలో అమితాబ్ బచ్చన్ హయాంలో ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటే ఒకేసారి ముంబైలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 72వ పోటీ మన తెలంగాణకు వచ్చినటువంటి అదృష్టాన్ని నువ్వు కోరుకున్నట్టే ఆ రోజు రాకపోతే ఈరోజు మేము ఇమీడియట్గా దాన్ని టేక్ ఓవర్ చేసి మేము ఈరోజు తెలంగాణకు వచ్చేటట్టుగా చేసుకున్నాం. వాళ్ళకేం కరువు లేదు, ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. కానీ మనం ఇన్వైట్ చేసినాం దీన్ని ప్రమోషన్ కోసము, మన టూరిజం డెవలప్మెంట్ కోసము. రూపాయి పెట్టుబడి పెడితే ₹100 పబ్లిసిటీ చేసుకున్నాం మేము. నువ్వు ₹10 పనిచేసి 10,000 ఖర్చు పెడుతుంటివి, వందల కోట్ల రూపాయలు యాడ్లకు ఖర్చు పెట్టినావు, ఫ్లెక్సీలకు ఖర్చు పెట్టినావు. కానీ ఈరోజు మేము ప్రమోషన్ కోసం మీరన్నట్టే 100 కోట్లు అంటున్నావు. 100 కోట్లు ఎక్కడ ఖర్చు కాలేదు. కానీ వాళ్ళు 109 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రపంచ అందగత్తెలు ఈరోజు వాళ్ళ దేశాలనే మన హైదరాబాదుని, మన తెలంగాణని చూస్తున్నాయి. నువ్వు 100 కోట్లు ఇచ్చిన ఈ ప్రమోషన్ నీకు దొరుకుతుందా? వాళ్ళ వెనకాల వచ్చినటువంటి వేలాది మంది టూరిస్టులు హైదరాబాద్కి 31వ తారీఖు వరకు ఉండబోతున్నారు. హైదరాబాద్ ఎన్నో హోటల్స్ రిజర్వ్ అయిపోతాయి, ఎన్నో ఫుడ్ కోర్ట్లలో భోజనాలు కానీ అంటే ఫుడ్ తింటారు వాళ్ళు. అవి మన తెలంగాణకి రెవెన్యూ జనరేట్ చేస్తాయి. హోటళ్ళు అన్నీ రిజర్వేషన్ అయిపోయినాయి. అక్కడ వచ్చే రెవెన్యూ కూడా, దాని మీద వచ్చే ట్యాక్సులు ప్రభుత్వానికి, మన వ్యాపారస్తులకే అందుతాయి. ఎయిర్పోర్ట్ల ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని మనకు ట్యాక్స్ అందుతుంది. మరి ఒక సంస్థ అంటే ఎయిర్పోర్ట్ సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా ఆదాయం కలుగుతుంది. ఈ రకంగా అన్ని రకాల ఆదాయంతో పాటు మనం ఈరోజు ఎక్స్పోజర్ ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ని చూస్తున్నారు. నిన్న స్వయాన నేను ఎంతోమంది సుందరీమణులతో కూర్చొని నిన్న సాయంత్రం మాట్లాడినప్పుడు నేను ఒక్కొక్కటి అడుగుతుంటే, ఐ లవ్ తెలంగాణ, మళ్ళొకసారి మేము విజిట్ చేయాలనుకుంటున్నాం ఈ కార్యక్రమం అయినా కానీ ఎంతో ఆనందంతో వాళ్ళు మాట్లాడుతుంటే, మీరు సిగ్గులేని వెధవలు, అసలు కనీస గౌరవ మర్యాద లేనటువంటి మీరు ఈ అందాల పోటీల గురించి మాట్లాడేటటువంటి సంస్కారం మీకు లేదయ్యా. అసలు మీరు ఈరోజు నేను అడుగుతున్న దీని గురించి మాట్లాడడానికి ఎవరికి కూడా రైట్ లేదు. నన్ను అడిగితే ఎందుకు చెయ్యొద్దా? ప్రతి ప్రభుత్వంలో ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా కొత్తగా చేయాలి అనుకుంటారు. దానివల్ల నష్టం కన్నా ఎక్కువగా ఎంత లాభం వస్తున్నదో, ₹1 పెడితే ₹10. మన రాష్ట్రంకి ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యాపారస్తుడైనా మన రాష్ట్రానికి ప్రభుత్వం అయితే మన ప్రజలకి, మన ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో లాభాలు, ప్రమోషన్ కావాలని కోరుకుంటాం కదా. ఇదే ఈ కార్యక్రమానికి 200 కోట్లు పెట్టి నువ్వు ఉండింటే 200 కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటివి. నీ ఫ్లెక్సీలు ఎక్కడన్నా కనబడుతున్నాయి? హైదరాబాద్లో ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. మరి ఓన్లీ వాళ్ళతో ప్రమోషన్ చేపిస్తున్నాం మేము. ₹1,00,000 భోజనం ప్లేట్ అని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా చెప్పు? ₹1,00,000 భోజనం ఉంది ఎక్కడన్నా? హైదరాబాద్లో ఎక్కడన్నా, మన భారతదేశంలో ₹1,00,000 ఒక ప్లేట్ ఉందా భోజనం? ఇట్లాంటి పచ్చి అబద్ధాల మూర్ఖత్వం మాటలను మాట్లాడుతుంటే ఎంతో మంది స్పాన్సర్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయడానికి వస్తున్నారు. ప్రభుత్వం కన్నా ఎక్కువగా
బయట వాళ్ళు పెడుతున్నారు దీనికి. ఓకే సో స్పాన్సర్స్ వస్తున్నారు కదా ప్రభుత్వానికి, మేము పెడతాం స్పాన్సర్షిప్ ఓకే. ఫైనల్గా అయితే అందాల పోటీల వల్ల తెలంగాణకు ఉపయోగం అంటారా? 100%. ఒకటే రోజు, ఈ రోజు పుట్టి రేపు పిల్ల పెద్దగా నడవదు కదా. అవును. ఈ రోజు చేసినటువంటి ప్రయత్నం రేపటి నాటికి తప్పకుండా ప్రమోషన్ అయ్యి ఏదో ఒక రూపంలో తెలంగాణకు అభివృద్ధి వస్తుంది కదా. టూరిజం స్పాట్ పెరుగుతుంది కదా. వాళ్ళ నోట్ల నుంచి అన్నారు అగైన్ ఐల్ కమ్ బ్యాక్ టు తెలంగాణ అంటున్నారు. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్.